ప్రభాస్ లాంటి ఒక తోపు తురుము పాన్ ఇండియన్ స్టార్‌ని పెట్టుకొని 'కల్కి' టీమ్ మరి మినిమమ్ ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయలేకపోతుంది. అంటే నేననేది జీరో ఇంట్రెస్ట్ ఉందని గాదు. ఉండాల్సిన దానికంటే చాలా తక్కువుంది. ఎందుకంటే ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీ అటాచ్డ్ విత్ ఈ మైథాలజీ అండ్ ఆల్ అనుకోవచ్చు. ఈ యొక్క స్టోరీ చూస్తే అట్లా అనిపిస్తుంది. రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఈ రకమైన ఇంట్రెస్ట్ పెద్దగా జనాలకు ఉండకపోవడానికి. బేసిక్‌గా ఫస్ట్ నుంచి కూడా మీకు 'నాగార్జున' అనేటువంటి వ్యక్తి సినిమాల మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకో, లేకపోతే ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఈ సినిమా పలానా వాడితో చేస్తున్నాడన్నప్పుడో తప్ప 'నాగార్జున' ఎవరో పెద్దగా తెలీదు. మహానటి డైరెక్టర్ అని తెలుసు. ఎవడో సుబ్రహ్మణ్యం తీసాడని మాత్రమే తెలుసు. సో, అతను అసలు ఈ ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేయగలడా అనే ఫస్ట్‌లో కూడా క్వెషన్స్ వచ్చాయి. బట్ టీజర్‌తో ఓకే. బానే చేస్తున్నాడు. నో ఇష్యూస్ అనే ఫీలింగ్ వచ్చింది. అంతవరకు ఓకే. అంటే ఒక రకమైన గ్యారంటీ వచ్చింది. పర్వాలేదు అనుకునే ఫీలింగ్ వచ్చింది. కానీ మీకు ఒక విపరీతమైన హైప్ రావాలి ఈ రోజుల్లో. ఏ సినిమా అయినా. 'ప్రభాస్' అనే కాదు. ఏ సినిమా తీసుకున్నా రిలీజ్‌కి ముందు బీభత్సమైన హైప్ ఉంటేనే ఆ హైప్‌ని థియేటర్‌లో కాస్తంత సినిమా ఒక 70% మ్యాచ్ చేస్తే బ్లాక్ బస్టర్ కింద లెక్క. సో, ఆ హైప్‌ని క్రియేట్ చేయడంలో డెఫినెట్‌లీ వెనకబడుతోంది 'కల్కి'. అది ఎవరు అవునన్నా కాదన్న ఫ్యాక్ట్. అయితే ఈ వెనకబడ్డానికి ఏంటేంటి కారణాలు? నా ఉద్దేశంలో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే సినిమా రాజమౌళి తీస్తున్నాడు అనుకుందాం. రాజమౌళికి 'కల్కికి' డైరెక్టర్ అనుకుందాం కాసేపు. అప్పుడు ఎట్లా ఉంటదంటే, 'బుజ్జి' క్యారెక్టర్ రివీల్ గాని నిన్న జరిగింది. టీజర్ గాని మొన్న మధ్యలో అమితాబ్ బచ్చన్‌ది ఒక వీడియో వచ్చింది. 'అశ్వత్థామ' సంథింగ్ అది గాని. అవి ఏవి రిలీజ్ చేసినా, నాయనా నువ్వు ఏది రిలీజ్ చేసినా అదే మహాప్రసాదంరా నాయనా పట్రా. ఓకే. అవును అబ్బా! ఎంత బావుంది అని మనమే అనుకుంటాము. అనుకునే లెవెల్‌లో కూడా ఉంటాయి. ఎందుకంటే రాజమౌళి బ్రాండ్ అది. రాజమౌళి ఒక చిన్న పోస్టర్ వదిలినా గూడా, దానికి మనకి వచ్చే హై డిఫరెంట్ లెవెల్‌లో ఉండేలా ఆయన జూసుకుంటాడు. ఆ బ్రాండ్ ఆయనకుంది. ఆయనకు ఆల్రెడీ ఆ పేరుంది. ఆయన తీస్తున్నాడు అనగానే మనకు ఒక రకమైనటువంటి ఉత్సుకత, ఉత్సాహం వచ్చేస్తాయి. బట్ ఇక్కడ డైరెక్టర్ విషయంలో అంత నమ్మకం లేని వాళ్ళకి హ్యాండిల్ చేయగలడు అనే నమ్మకం ఇస్తున్నారు తప్ప, ఒక ఎంథూసియాజం క్రియేట్ చేయడంలో డెఫినెట్‌లీ నాగస్విన్ టీమ్ ఫెయిల్ అవుతున్నారు. అందులో ఎటువంటి క్వెషన్ లేదు. సో, ఇప్పుడు 'బుజ్జి' అనేటువంటి కాన్సెప్ట్‌ని తీసుకుందాం. లేకపోతే ఆ రోజు టీజర్ తర్వాత అమితాబ్ బచ్చన్ తీసుకుందాం. మీకు టీజర్‌లో ఏం జరుగుతుంది, ఏంటి అనేది ఒక ఐడియా లేకుండా ఒక విజువల్స్ కూడినటువంటి మంచి విజువల్స్‌తో టీజర్ వచ్చింది. డెఫినెట్‌లీ ఇట్స్ గుడ్ ఓన్లీ. అయితే 'అశ్వత్థామ'ది మళ్ళీ దాంతో రిలేట్ లేకుండా వేరే వరల్డ్ లాగా ఉంది. ఇప్పుడు నిన్న వచ్చినటువంటి 'బుజ్జి' ఇంకొక సెపరేట్ వరల్డ్ లాగా ఉంది. అంటే నేనేమంటున్నానంటే, మీరు ఫస్ట్ ఆ వరల్డ్స్ అంటే ఆ ప్రపంచాలు అంటే ఆ ల్యాండ్స్ ఏంటి అనేది ఒక పైనుంచి ఒక పిక్చర్ ఇచ్చేసి ఉంటే, ఒక ఐడియాలజీ పైనుంచి ఓ ఈ ఈ ఈ ప్రాంతం ఇట్లా లేకపోతే గ్రహాల మధ్య వాటెవర్ ఉంటాయి కదా వీళ్ళ ప్లాన్స్ వాళ్ళ స్టోరీ రివీల్ చేయమని నేను చెప్పట్లా. రాజమౌళి ఉన్నాడు అనుకోండి, సినిమా మొత్తం ట్రైలర్లో స్టోరీ చెప్పేశాడు. చెప్పి అయినా కానీ నిన్ను ఎంటర్టైన్ చేస్తాను నేను, అయినా కానీ నిన్ను మెప్పిస్తాను రా అని ఛాలెంజ్ విసురుతాడు. మేబీ 'RRR' నాకు గుర్తులేదు కానీ మిగతా సినిమాలు అన్నీ మీరు ట్రైలర్స్ చూడండి రాజమౌళివి. డెఫినెట్లీ సినిమా స్టోరీ మీకు ఈజీగా తెలిసిపోద్ది ట్రైలర్లో. బట్ స్టిల్ నేను మిమ్మల్ని మెప్పించగలను అనే ఇదిలో ఉంటాడు ఆయన. నేను అట్లా స్టోరీ అని చెప్పమనట్లా. డిఫరెంట్ వరల్డ్స్‌ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అప్పర్ లేయర్ నుంచి అంటే పైనుంచి మనకి మొత్తం ఒక ఐడియా ఇచ్చిన తర్వాత అప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడక్షను, ఒక్కొక్క థీమ్‌ని ఇంట్రడ్యూస్ చేయడమో, అట్లా చేసే ఐడియా పెడితే బావుండేది. అట్లా లేదా పోనీ అది కాదనుకున్నప్పుడు కాస్త హై ఆక్టేన్ సీన్స్‌ని అన్నీ కట్ చేసి ఒకటి మన మొఖాన వదిలితే అప్పుడైనా హైప్ క్రియేట్ అయ్యేది మూవీకి. అట్లా కాకుండా ఇది కన్‌ఫ్యూజన్ పెరిగిపోతుంది జనాల్లో. ఓకే. ఏదో తీస్తున్నాడు అనే ఒక ఉత్సుకత ఉంటూనే, ఏదో తీస్తున్నాడు అనే ఉత్సాహాన్ని ఏం డామినేట్ చేస్తోంది? ఏం తీస్తున్నాడురా బాబు అనే కన్‌ఫ్యూజన్ డామినేట్ చేస్తుంది. అది 'కల్కి' మూవీకి హైప్ విషయంలో బ్యాక్ స్టెప్ వేయడానికి, వెనకపడడానికి ఉన్నటువంటి బిగ్గెస్ట్ కారణం నా దృష్టిలో అయితే అదే. సో, దాన్ని వీళ్ళు ట్రైలర్‌తో అధిగమించాల్సి ఉంటుంది. ట్రైలర్ కట్ క్లియర్‌గా, క్లారిటీగా మీ బాధేంటి? మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మొత్తం స్టోరీ చెప్పక్కర్లా. 'కల్కి' అంటే ఏంటో కూడా చెప్పక్కర్లా. బేసిక్ సినాప్సిస్‌ని చాలా జాగ్రత్తగా కట్ చేసుకుంటూ అన్నా మీరు అతికించి ట్రైలర్ పెట్టాలి. లేదా హై ఆక్టేన్ సన్నివేశాలను అన్నీ కలిపన్నా ట్రైలర్ ఒకటి మా మొహాన కొట్టాలి. ఈ రెండిట్లో ఒకటి జరిగితేనే 'కల్కికి' మంచి హైప్ వస్తది. ఇది మాత్రం 100% ట్రూ. లేదు అంటే ఇక 'ప్రభాస్' అంటే మా అందరికీ ఇష్టం కాబట్టి ఎగబడి థియేటర్‌లకి వెళ్తాం, చూస్తాం. అందులో డౌట్ లేదు. బట్ మా సంగతి పక్కన పెట్టండి. సినిమా పిచ్చోళ్ళు, 'ప్రభాస్' ఫ్యాన్స్ అందరం చూసేస్తాం. ఇట్స్ నాట్ మ్యాటర్.
డే 1 నుంచి కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ని కదపగలగాలి, నడిపించగలగాలి థియేటర్స్‌కి. వీకెండ్ మొత్తం ఫిల్ అయిపోగలగాలి. అది ఎందుకంటే పాన్ వరల్డ్ సినిమా తీస్తున్నామని చెప్పినప్పుడు, ఇండియా వైడ్ ఉన్న బిగ్గెస్ట్ స్టార్ మీ చేతిలో ఉన్నప్పుడు, ఫ్యామిలీ ఆడియన్స్‌ని వీకెండ్ మొత్తం టికెట్స్ బుకింగ్స్ కంప్లీట్ అయిపోయే లెవెల్‌లో మీరు ఇప్పటి నుంచే వాళ్ళని అట్రాక్ట్ చేయకపోతే ఇది వర్కౌట్ అవ్వదు. ఇన్‌ఫాక్ట్ చెప్తే ఫీల్ అవుతారేమో, 'ఆదిపురుష్'కే ఇంకా ఎక్కువ హైప్ ఉన్నట్టు నాకు అనిపించింది. బికాస్ ఆఫ్ బ్యాడ్ ట్రైలర్. అదొక నెగెటివ్ హైప్ అది. ఇదొక నీరసం హైప్ ఇది. అంటే హైప్ లేదు యాక్చువల్లీ. సో ఇది నాకు అనిపించింది. అయితే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.